హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 81. కావ్యకు తల మీద పిడుగు పడ్డట్టు అనిపించింది. ఆమె ఆశ్చర్యపోయింది. మెట్ల మీద నుండి పడిపోయిన తర్వాత రాహుల్ కేవలం ఒక అసిస్టెంట్ మాత్రమే తనను చూడడానికి పంపుతాడని ఆమె ఊహించలేదు. పక్కనున్న టేబుల్ మీద గిన్నెని తీసుకుని దాన్ని కిషోర్ మీదకి విసిరి కొడుతూ, నువ్వు అసలు పనికి మాలిన వాడివి, రాహుల్ ఇక్కడికి తీసుకురాలేకపోయావా అని అరిచింది. కిషోర్ ఆ గిన్నె నుండి తప్పించుకుని, నేను రాహుల్ గారి మనసును మార్చలేను అన్నాడు. జ్యోతి పరిస్థితిని చక్కదిద్దడానికి మధ్యలో కల్పించుకుంది. కిషోర్, నువ్వేమీ అనుకోకు, కావ్య గారు కాస్త బాధలో ఉన్నారు. కావ్య కోపంగా, జ్యోతి వదిలేయ్, వాడు పనికి మాలిన వాడు, అసమర్థుడు, వాడు ఏ పని సరిగ్గా చేయలేడు అని అంది. ఇప్పుడు కోపంతో ఉన్న కిషోర్, సరే నేను అంత పనికి మాలిన వాడైతే కైలాష్ని అడగలేకపోయావా? రాహుల్ గారికి నాకంటే వాడంటేనే ఎక్కువ నమ్మకం కదా అని బదులిచ్చాడు. నువ్వేమంటున్నావురా? కావ్య కోపంతో ఊపిరాడనట్టు అయ్యింది. ఆమె ఇంతకు ముందు కైలాష్ ను సంప్రదించింది, కానీ అతను ఆమెను పట్టించుకోకుండా దూరం పెట్టాడు. ఆమె ఏమీ చేయలేకపోయింది. కావ్య తన గొంతు మార్చి, జ్యోతి, మమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళు అని ఆజ్ఞాపించింది. ఆమె ఉద్దేశం అర్థం చేసుకున్న జ్యోతి బయటికి వెళ్లి మళ్లీ తలుపు దగ్గర కాపలాగా నిలబడింది. కావ్య సైగ చేసి దగ్గరకు రా అంది. కిషోర్ పశ్చాత్తాపంతో నిండిపోయి కదలకుండా అక్కడే నిలబడ్డాడు. గతసారి అతను ఎక్కువగా తాగి కావ్యతో ఉన్నాడు. ఆ తర్వాత కావ్య రాహుల్ షెడ్యూల్ కోసం అతన్ని ఒత్తిడి చేయటం మొదలుపెట్టింది. వారి సంబంధానికి తన దగ్గర సాక్ష్యం ఉందని, అతను చెప్పినట్టు వినకపోతే తనపై అత్యాచారం చేశాడని కేసు పెడతానని హెచ్చరించింది. ఇది తలుచుకుని కిషోర్ మనసులోనే ముక్కు చీదాడు. కావ్యకు దాని పట్ల బలమైన కోరిక ఉండేది. తరచుగా మంచం మీద తీవ్రమైన కోరికలను వ్యక్తపరిచేది. ప్రతిసారి అతన్ని ముగించినవక ముందు ఆమె అనేక సార్లు ప్రాప్తి చెందేది. ఆమెతో ఉండటం కూలి పని కంటే ఎక్కువ అలసటగా అనిపించేది. దీంతో ఇక దానికైతేనే దీనికంటే నయం అనిపించింది. అతని సంకోచాన్ని గమనించిన కావ్య, కిషోర్, విక్రమ్ గ్రూప్ లోని నీ స్థానం గురించి ఆలోచించు, ఇదంతా వదులుకోమంటున్నావా అని బెదిరించింది. అదే అతని బలహీనత. కిషోర్ కోల్పోవడానికి చాలా ఉందని అతనికి తెలుసు. అతను ఆమె మంచం దగ్గరికి వెళ్లి ఆమె ముందు మోకరిల్లాడు. కావ్య మూలిగింది. ఓ, నువ్వు మెరుగుతున్నావు. పైకి చూస్తూ కిషోర్ ఎగతాళిగా నవ్వి, నువ్వు మంచి గురువ్వి అని అన్నాడు. ఎంతమంది మగాళ్ళు ఆమె మంచాన్ని పంచుకున్నారో అతడు ఊహించుకోగలడు. ఆమెకు తన జిత్తులు తనకున్నాయి. కావ్య పొగడ్తకు ముడిచిపోయింది. అలాంటి సుఖాన్ని ఆస్వాదించడం ఆమె ఎప్పుడూ ఆపలేదు. కానీ చాలాసార్లు ఆమె ఈ మగాళ్లను రాహుల్లా ఉంచుకునేది. రాహుల్ అందమైన ముఖాన్ని తలుచుకోవటం ఆమె ఉత్సాహాన్ని మరింత పెంచింది. చివరికి ఆనందపడ్డాక కావ్య కిషోర్ మీదకి దొల్లి ఊపిరి అందనట్టుగా, కిషోర్, ఈ రోజు నేను ఈ కోరికలను తీరుస్తాను, కానీ నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి అని గుసగుసలాడింది. కావ్య కోరిక వినగానే కిషోర్ ఆశ్చర్యపోయాడు. అతని దవడ నేలకు తగిలినంత పని అయింది. అతను ఆమెను దూరంగా నెట్టి, చూడు, రాహుల్ గారికి పని వేళల గురించి తెలుసుకోవడానికి నీకు సహాయం చేస్తానన్నాను, అంతేగాని ఇలాంటి పని మాత్రం నా వల్ల కాదు. ఈ విషయం ఆయనకు తెలిస్తే నా భరతం పడతారు అని అభ్యంతరం చెప్పాడు. వాళ్ళు సహ ఉద్యోగులుగా ఉన్నప్పుడు పల్లవి అతనికి చాలా నేర్పించింది. అతనితో ఓపిగ్గా ఉంటూ రాహుల్ గారితో ఎలా పని చేయాలో సలహాలు కూడా ఇచ్చేది. ఆమె మార్గదర్శకత్వం లేకపోతే అతనికి పదోన్నతి వచ్చి అత్యంత కింద పనిచేసే అవకాశమే దక్కేదే కాదు. కానీ కావ్య ఇప్పుడు జరిగింది హద్దులు మీరిన కోరిక. తన సిద్ధాంతాలను రాజీ చేసుకునే ప్రసక్తే లేదు. ముఖ్యంగా పల్లవికి హాని కలిగించే విషయంలో అస్సలు చేడు. కావ్య మనసు ఒక్కసారిగా పడిపోయింది. కిషోర్ తనని నెట్టడంతో కోపంతో రగిలిపోయి అతని చెంప మీద బలంగా కొట్టింది. అతని చెంప మీద ఎర్రటి 5 వేళ్ల ముద్ర పడింది. మరి ఇప్పుడేంటి సంగతి? జైలుకి వెళ్దాం అనుకుంటున్నావా అని ఆమె హెచ్చరించింది. కిషోర్ సంకల్పం సడలింది. తన కుటుంబానికి తనే పెద్ద దిక్కు. జైలుకి వెళ్లడం అనేది ఊహించుకోలేని విషయం. సరే, ఒక్కసారికి నీకు సహాయం చేస్తాను అని గొనుకాడు. కిషోర్ మూర్ఖత్వానికి కావ్య మనసులోనే నవ్వుకుంది. ఒక్కసారి తన ఉచ్చులో చిక్కుకున్నాక అతను ఉపయోగపడినంతకాలం అతన్ని వదిలిపెట్టదు. ఈ మనిషి ఇది ఒక్కసారిగా సహాయం అనుకుంటున్నాడా? ఎంత వెర్రివాడు! కావ్య కిషోర్ గుండెపై గట్టిగా గుద్దుతూ, కిషోర్, నాకు ఇంకా ఆనందం రాలేదు, కొనసాగిద్దామా అని అంది. కావ్య ముఖం సంతోషం, ద్వేషం, క్రూరత్వం కలగలిపిన ఒక వికారమైన భావంతో వంకలు తిరిగిపోయింది. ఉండు, నీ సంగతి చెప్తా. ఇక పల్లవి అని ఆమె మనసులోనే అనుకుంది.
చాదర్ షెడ్ చేరుకోగాని పల్లవి నేరుగా ఒక పూల దుకాణానికి వెళ్లి పెద్ద పూల గుత్తిని తీసుకుంది. తర్వాత నేరుగా కేకుల దుకాణం వైపుకి వెళ్ళింది. షాప్ యజమాని పల్లవిని వెంటనే గుర్తుపట్టాడు. పల్లవి అంతటి అందగత్త రోజు తన షాపుకి రాదు కదా. ఆ యజమాని చిరునవ్వుతో కప్ కేకులా పెట్టిన ఆమె చేతికి అందిస్తూ, ఇదిగోనమ్మా, ఈ కేక్ ఈ ఉదయమే తయారు చేశాం, మరొకటి మా తరపున తీసుకోండి. బాదం టేస్ట్ అంటే మీకు ఇష్టం కదా, ఇవన్నీ మీకే. ఏడవకుండా వీటిని తిని ఆనందిస్తారని ఆశిస్తున్నాను అని అన్నాడు. యజమాని మాటలు వినగానే రాహుల్కి కాస్త కంగారుగా అనిపించింది. అతను తన కార్డు తీసి, దయచేసి దీనికి డబ్బు తీసుకోండి అన్నాడు. షాప్ యజమాని ఇబ్బందిగా, క్షమించండి అయ్యా, నేను కేవలం నగదు మాత్రమే తీసుకుంటా అన్నాడు. పర్వాలేదు, నేను చూసుకుంటాను. పల్లవి తన పర్స్ తీసి బిల్లు చెల్లించింది. యజమాని చిల్లర పల్లవి చేతిలో పెడుతూ, ఈ అందమైన అబ్బాయి మీ ప్రియుడా? మీ ఇద్దరి జంట చాలా అందంగా ఉంది అని అనకుండా ఉండలేకపోయాడు. పల్లవి జవాబు చెప్పకుండా ఇబ్బందిగా తల ఊపింది. తిరిగి కారులో రాహుల్ చాలా ఉత్సాహంగా, చూసావా, ఆ షాప్ యజమాని మంచి టేస్ట్ ఉంది అని నమ్మకంగా అన్నాడు. పల్లవికి మాటలు రాలేదు. బదులుగా ఆమె కళ్ళు మూసుకుని మౌనంగా ఉంది. కొద్దిసేపటికి వాళ్ళు శ్మశాన వాటిక దగ్గర ఆగారు. పల్లవి ఫ్లవర్స్ ని, కప్ కేక్లను తన అమ్మమ్మ సమాధి రాయి ముందు పెట్టి మోకాళ్ళపై కూర్చుంది. రాయిపై ఉన్న ఫోటోలో ఆమె అమ్మమ్మ ఆనందంతో వెలిగిపోతూ ఉంది. అప్పుడు ఒక నిశ్శబ్ద తుఫానులా పల్లవి కళ్ళ నుండి కన్నీళ్లు జారటం మొదలయ్యాయి. అమ్మమ్మ, నువ్వు కోరుకున్నట్టే నేను మంచి జీవితం గడుపుతానని నీకు మాట ఇస్తున్నాను అని ఆమె వెక్కిళ్ళ మధ్య చెప్పింది. రాహుల్ కూడా ఆమె పక్కనే మోకాళ్ళపై కూర్చుని సమాధి రాయి వైపుకు 3 సార్లు నమస్కరించాడు. అమ్మమ్మ, నేను పల్లవిని జాగ్రత్తగా చూసుకుంటానని మీకు తప్పకుండా మాటిస్తున్నాను. అతని మాటలు పల్లవికి చాలా వింతగా అనిపించాయి. నిజానికి రాహుల్ ఈ రోజు చాలా అంటే చాలా వింతగా ఉన్నాడు. నిన్నే కోపంతో ఆమె గొంతు పిసికి చంపేసి అంత పనిచేశాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఆమె అమ్మమ్మ సమాధి ముందు ఎంతో ప్రేమగా శ్రద్ధగా నటిస్తున్నాడు. శ్మశాన వాటిక నుండి బయలుదేరుతున్నప్పుడు పల్లవి రాహుల్ని లిఫ్ట్ అడిగి, మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు, నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అంది. ఆమె మావయ్య వాళ్ళ అమ్మమ్మ ఇంటిని అమ్మేసిన ఆ ఇంటిని ఆమె అద్దెకు తీసుకోగలిగింది. కానీ చాలా కాలంగా తిరిగి రాలేదు. అందుకే రాత్రి ఇక్కడే ఉండిపోవాలి అని అనుకుంది. రాహుల్ ఆమె ఎక్కడికి వెళ్తుందో అని అడిగాడు. ఆమె అడ్రస్ చెప్పాక అతను ఆమెను అక్కడికి తీసుకుని వెళ్లి ఆమెతో పాటు కారు దిగాడు. పల్లవి తలుపు తీయగానే ఒక పాత వాసన వాటిని పలకరించింది. రాహుల్ ముక్కు చిట్లించి నమ్మలేనట్టుగా, నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉంటున్నావా అని అడిగాడు. పల్లవి దాన్ని తేలిగ్గా తీసుకుని, అవును, కాసేపు తలుపులు కిటికీలు తెరిచి ఉంచితే సరిపోతుంది అంది. ఆమె లోపలికి అడుగు పెట్టక ముందే రాహుల్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు ఇక్కడ ఉండలేవు. ఈ పట్టణంలో ఉండాలి అనుకుంటే నీకు హోటల్ గది బుక్ చేస్తాను. పల్లవి అతని పట్టును మొండిగా విడిపించుకుంది. నేను ఇక్కడే ఉంటాను, మీ పని మీరు చూసుకోండి. ఈ ప్రదేశం ఆమె చిన్ననాటి మొదటి జ్ఞాపకాలతో నిండి ఉంది. అది ఎప్పటికీ రాహుల్కి అర్థం కాదు. ఈ ప్రదేశం తేమగా, మురికగా, క్రిములతో నిండిపోయి ఉంది. నువ్వు ప్రెగ్నెంట్వి అని అతను గుర్తు చేశాడు. పల్లవి ఇంకా ప్రశాంతంగా ఉండలేకపోయింది. రాహుల్, మీరు నిజంగా ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు అని విసుక్కుంది. రాహుల్ ఉత్సాహం గాలి తీసిన బెలూన్లా అయిపోయింది. అతను కళ్ళు చిన్నవి చేసి, ఏమంటున్నావని అడిగాడు. మీరు బిడ్డ గురించి పట్టించుకుంటున్నట్టు నటించాల్సిన అవసరం లేదు. బిడ్డ గురించి పట్టించుకున్నట్టు నటించడమా? రాహుల్ ఒక్కసారిగా మాట మాట గట్టిగా మాట్లాడాడు. అతని ముఖం మేఘావృతమైంది. కళ్ళల్లో కోపం మెరిసింది. అది నిజం కాదా? పల్లవి మళ్ళీ ఎదురు తిరిగింది రాహుల్కి. అతను ఆ బిడ్డకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాడో, గర్భస్రావం చేయించుకోమని కూడా బలవంతం చేశాడు. అది తన బిడ్డేనని చెప్పినా అతను నమ్మలేదు. కాబట్టి ఇప్పుడు అతను పట్టించుకుంటున్నట్టు నటించడంలో అర్థం లేదని ఆమెకు అనిపించింది ఆ క్షణం. రాహుల్ కోపంతో మండిపడే కళ్ళతో ఆమె వైపుకి చూశాడు. పల్లవి, నన్ను మరీ ఇబ్బంది పెట్టొద్దు. గంటల తరబడి డ్రైవ్ చేసుకుని వచ్చింది ఆమెతో గొడవ పడడానికి కాదు. రాహుల్ తనను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడని అనుకుంటున్నాడో పల్లవికి అర్థం కావట్లేదు. ప్రతిసారి తను అతని మాట ఎందుకు వినాలి? పుట్టబోయే బిడ్డ విషయంలో కూడా తన మాట చెల్లనట్టు అనిపించింది. అలాంటి ఊపిరాడని జీవితం తనకి ఇక చాలనిపించింది. రాహుల్, అసలు ఇక్కడ ఎవరు హద్దులు మీరుతున్నారు? మెట్ల మీద నుండి పడిపోయిన నీ స్నేహితురాలి దగ్గరికి వెళ్ళి ఓదార్చొచ్చు కదా. నీకు తెలీదా? చప్పట్లు ఒక చేత్తో మోగవు. నేను నిన్ను ఇక్కడ ఉండమని అడగలేదే అని అంటే నువ్వు ధ్రువకు న్యాయం చేయటం కోసం నీ నోరు అదుపులో పెట్టుకుంటున్నావన్నమాట, అంతేనా?
అని రాహుల్ హేళనగా అన్నాడు పల్లవితో. మీరేమనుకుంటే అది అనుకోండి, నేను పట్టించుకోను. పల్లవి ఏ వివరణ ఇవ్వకుండా బదులిచ్చింది. కోపంతో రగిలిపోయి అతని కణతల మీద నరాలు ఉబ్బాయి రాహుల్కి. రాహుల్ తన రక్తపు కళ్ళతో ఆమెను చూశాడు కోపంగా. సరిగ్గా అప్పుడే అతని ఫోన్ మోగింది. అతను స్క్రీన్ వైపుకు చూస్తే మళ్ళీ కావ్య ఫోన్ చేస్తుంది. నరకంలా చిరాగ్గా అనిపించింది. అతను పల్లవి ముందే ఫోన్ ఎత్తాడు. ఏంటి కావ్య? కావ్య గొంతు వెక్కిళ్లతో నిండి వినిపించింది. ఆమె తన ఆరోగ్యం బాగోలేదని ఫిర్యాదు చేసి తనను చూడడానికి రమ్మని బ్రతిమాలింది. ఫోన్లో మాట్లాడుతూనే రాహుల్ కళ్ళు పల్లవి కళ్ళను కలిశాయి. ఆమెలోని నిర్లక్ష్యం అతను ఒప్పుకోవాలి అనుకున్న దానికంటే ఎక్కువగా అతన్ని గుచ్చుకుంది. అతను ఫోన్ సంభాషణ ముగించి ఒక మాట కూడా మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళిపోయాడు. అతను కారు వేగంగా దూసుకుపోతూ ఉండగా అతను పల్లవికి ఇవ్వాలనుకున్న ఫోన్ అతని జేబులో నుంచి జారిపడింది. కోపావేశంలో రాహుల్ కిటికీ అద్దం నుంచి ఆ ఫోన్ను నదిలోకి విసిరికొట్టాడు. ఆ ఫోన్ ఆమెకి ఎందుకు ఇవ్వాలి? ఆమె దాన్ని వేరే మగాడికి ఫోన్ చేయడానికి ఉపయోగిస్తుందని అతని అనుమానం. రాహుల్ వెళ్ళిపోగానే పల్లవి భుజాల మీద నుండి బరువు దిగిపోయినట్టు అనిపించింది. ఆమె నడుం బిగించి నేల శుభ్రం చేయడం మొదలుపెట్టింది. తర్వాత దుప్పట్లోని పాత వాసన పోవటానికి దాన్ని బాల్కనీలోని గాలికి ఆరబెట్టింది. ఆ ఇల్లు అమ్మకానికి వచ్చిన వెంటనే పల్లవి దాన్ని 3 ఏళ్లకు అద్దెకి తీసుకుంది. డబ్బు ఆదా చేసి తిరిగి కొనాలని ఆశపడింది. ఈ కారణంగా ఆమె అమ్మమ్మ ఇక్కడ నివసించినప్పటి నుండి లోపల ఏమీ మారలేదు. ఆ ప్రదేశం ఒకప్పుడు బాగుండేది. ఇప్పుడు కాస్త పాతబడినా అది వెచ్చగా పరిచయంగా అనిపించింది. గంట తర్వాత పల్లవి రాత్రి భోజనానికి నూడిల్స్ వండుకుంది. తిన్న తర్వాత తన మంచం మీద పడుకుని పైకప్పు వైపు చాలాసేపు చూస్తూ ఉండిపోయింది. కొత్త ఫోన్ కొనడం మర్చిపోయినందుకు మనసులోనే తిట్టుకుంది. ఫోన్ లేకుండా బ్రతకడం అంటే ఒక చెయ్యి లేనట్టుగా ఉంది. ఆమె నిద్రలోకి జారుకుంటూ ఉండగా ఒక్కసారిగా కరెంటు పోయింది. పల్లవి ఉలిక్కి పడింది. అది మామూలు కరెంటు పోవడం అనుకుని తన టార్చ్ లైట్ కోసం వెతికింది. అది దొరికాక కిటికీలో నుంచి బయటికి చూసింది. దూరంగా దీపాలు మినుకు మినుకుమంటున్నాయి. చూస్తుంటే తన ఇంట్లో మాత్రమే కరెంటు పోయినట్టుంది. సరిగ్గా అప్పుడే బయట నుండి ఇక గసగసాల శబ్దం వినిపించింది. అదంతా తన భ్రమేమో అనుకుని ఆమె ఊపిరి బిగబెట్టి వింది. ఒక క్షణం తర్వాత శబ్దం పెద్దదవుతూ వచ్చింది. ఎవరో తాళం పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. పల్లవికి ఒళ్ళంతా చల్లగా చెమటలు పట్టాయి. ఆమె చేతుల మీద రోమాలు నిక్కపొడుచుకున్నాయి. మరి ఎవరై ఉంటారో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.